హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్ అన్నమాట. సో ఇందులో చెప్పుకోబోయే ప్రతి టాపిక్, ప్రతి క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్స్ అన్నమాట. ఓకే, ఈరోజు డే 52 అంటే 52 మోడల్ క్వశ్చన్కి వస్తే, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హూస్ వర్టెక్సెస్ ఆర్ -5, -1, 3, -5, 5, 2. ఇది చాలా ఈజీ. ఇక్కడ ఏ మెథడ్ యూజ్ చేయాలో చెప్పలేదు కాబట్టి సింపుల్గా అయిపోద్ది. ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఉండాలి. మెథడ్ చెప్పలేదు, చాలా ఈజీ. ఇది 4 marks క్వశ్చన్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాము, ఇచ్చిన పాయింట్స్ని ఒక ఆర్డర్లో రాసుకుంటాం. గివెన్ పాయింట్స్ ఏ -5, -1, బి 3, -5 అండ్ సి 5, 2. సో ఇప్పుడు ఫార్ములా రాస్తే ఏంటి, హాఫ్ ఇంటూ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఇప్పుడు ఇందులో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే వాడిచ్చిన ఒక్కొక్క పాయింట్ వాల్యూ ఒక్కొక్క దానిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ వచ్చి x, y1, సెకండ్ x2 y2, థర్డ్ వన్ x3 y3. సో సబ్స్టిట్యూట్ చేస్తే -5 ఇంటూ y2 అంటే -5, మైనస్ y3 అంటే 2, ప్లస్ x2 అంటే 3, y3 అంటే 2, మైనస్ y1. చూడండి, ఫార్ములాలో ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ కాబట్టి +1గా మారుతుంది. ప్లస్ x3 అంటే 5, y1 అంటే -1, y2 అంటే -5 అంటే నెగిటివ్ వచ్చింది, ఇక్కడ ఒక మైనస్, +5గా మారుతుంది. సో హాఫ్ ఇంటూ -5, -2 అంటే -7, ప్లస్ 3, 2 + 1 3, ప్లస్ 5, -1 + 5 అంటే 4. సో ఏమవుతుంది, -1/2 ఇంటూ -5 ఇంటూ -7 అంటే +35, ప్లస్ 3 3s are 9, ప్లస్ 5 4s are 20. సో 1/2 ఇంటూ 35 + 9 + 20 అంటే 64. సో మాడ్యులస్ అంటే 1/2 ఇంటూ 64గా రాసుకుంటాం. 2 1s are 2, 32s are, సో 32 యూనిట్స్. అంతే, చాలా సింపుల్ అయిపోయింది ఆన్సర్. ఓకేనా, చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ అయితే రెండిటికి చిన్న డిఫరెన్స్ ఉంది. రెండిటికి యూజ్ చేసేది కూడా కామన్, ఒకే ఫార్ములా యూజ్ చేస్తాం. క్వశ్చన్ చూస్తే, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k, ది పాయింట్స్ -7, -2, 5, 1, 3, k ఆర్ కొలీనియర్ పాయింట్స్. అంటే మీనింగ్ ఏమంటే వాల్యూ ఆఫ్ ద k వాల్యూ కనుక్కోవాలి, కొలీనియర్ కనుక్కోవాలి. సో ఎప్పుడైతే k వాల్యూ కొలీనియర్ అని చెప్తాడో గ్యారంటీగా ఇదే ఫార్ములా యూస్ చేయాలి. ఇందులో ఫస్ట్ మనం రాయాల్సింది ఏం రాస్తామంటే, గివెన్ పాయింట్స్ ఏ 7, -2, బి 5, 1 అండ్ సి -3, k ఆర్ కొలీనియర్ పాయింట్స్. సో కొలీనియర్ పాయింట్స్ కాబట్టి ఇదే ఫార్ములా మళ్ళీ రిపీట్ చేస్తాం. చిన్న డిఫరెన్స్ ఉంటుంది, ఆ డిఫరెన్స్ నేనే చెప్తా చూడండి. హాఫ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇక చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగితే ముందర ఈక్వల్ ఉంటుంది. అదే కొలీనియర్ అడిగితే లాస్ట్లో ఈక్వల్ వచ్చి 0 వస్తుంది. =0 అదొక్కటే యాడ్ అవుతుంది దేనికి, కొలీనియర్ పాయింట్స్ అన్నప్పుడు. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ కాబట్టి x1 y1, బి వచ్చి x2 y2,
సి వచ్చి x3y3 సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ x1 అంటే 7, y2 అంటే 1 మైనస్ y3 అంటే k ప్లస్ x2 అంటే 5, y3 అంటే k మైనస్ y1 ఇక్కడ ఒక నెగిటివ్, సో పాజిటివ్ 2గా మారుతుంది. ప్లస్ x3 అంటే 3, y1 అంటే -2 మైనస్ y2 అంటే 1. సో హాఫ్ ఇంటూ 7 1 7 మైనస్ 7k ప్లస్ 5k ప్లస్ 10 ప్లస్ 3 ఇంటూ -3 -2 -1 -3. సో 1/2 ఇంటూ 7 10 17 మైనస్ 7k ప్లస్ 5k అంటే -2k మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3 is 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో హాఫ్ ఇంటూ 17 - 9 అంటే 8 - 2k. సో 8 - 2k ఈజ్ ఈక్వల్ టు, దీంతో మొత్తం ఈ ఫ్యాక్షన్ ఇంటూ చేస్తుంది. సో ఆ సైడ్ పైన ఇంటూ అయితే రెసిప్రోకల్ అయి రివర్స్ అవుతుంది. అంటే 0 ఇంటూ 2/1, 0 ఇంటూ ఏ నెంబర్ చేసినా 0. సో 8 ఈజ్ ఈక్వల్ టు -2k, ఆ సైడ్ వెళ్తే +2k. సో మన 2 అనేది మల్టిపుల్, ఈ పక్కకు వస్తే డివిజన్. 8/2 ఈజ్ ఈక్వల్ టు k. 2 1s 2 4s, దేర్ఫోర్ k ఈజ్ ఈక్వల్ టు 4. అంతే ఆన్సర్. ఈ క్వశ్చన్ కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఏ మోడల్ అన్నా అడగచ్చు 4 మార్క్స్కి. ఈ రెండు ఇంపార్టెంట్ మోడల్స్. సో ఈ రెండిటి మీద ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క క్వశ్చన్. ఈ మోడల్లో ఈ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఏ 2, 3, బి -1, 0, సి 2, -4. ఈ కొలీనియర్స్లో ఒక మోడల్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే ఫర్ ది విచ్ ది పాయింట్స్ ఆర్ కొలీనియర్. 8, 1, k, -4, 2, -5. ఓకేనా. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇంకా 48 వీడియోస్ వస్తాయి. ఆల్రెడీ 52 వీడియోస్ వచ్చినాయి. అవంతా నా ప్లేలిస్ట్లో ఉంటుంది. మీకు స్టార్టింగ్లోనే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనే టైటిల్ కనిపించుంటుంది. ఆ టైటిల్ని క్లిక్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ 1 by 1 డే 1 నుంచి ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్స్ అయ్యేంతవరకు డైలీ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తా. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకే.